ప్రేజ్ ద లార్డ్. దేని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. గతించిన వీడియోలో మనము ఎల్ ఎల్యోన్ అనే దేవుని యొక్క నామాన్ని గురించి మనం ధ్యానం చేశాము. దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క నామము, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క నామమును గురించి మనం ధ్యానం చేసాం. ఈ రోజున ప్రత్యేకంగా ఎల్ ఒలాం అనే దేవుని యొక్క నామం గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అంటే నిత్యుడగు దేవుడి యొక్క నామం గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం గనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అల్లయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అయితే సృష్టికి ముందే, కాలము ఆరంభము కాకమునిపే ఆయన ఉన్నారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనుషులకు, ఫర్ ఎగ్జాంపుల్, మనుషుల యొక్క ఆయుష్కాలము పరిమితమైనది, కానీ ఎల్ ఎలోమ్ అనేటువంటి నిత్యుడైనటువంటి దేవునికి మాత్రము ఆదియు అంతము లేనటువంటి దేవుని మనందరము కూడా కలిగి ఉన్నాము. ఆయన నిరంతరము జీవించువాడు. ఇప్పుడు ఎవరైనా సరే మనుషుల యొక్క మాటలు మారిపోతూ ఉండొచ్చు, లేదు అనంటే మన యొక్క మాటలే మారిపోతూ ఉండొచ్చు, కానీ నిత్యుడైనటువంటి దేవుని యొక్క నామము అంటే ఎల్ ఒలాం అనేటువంటి ఒక దేవుని నామము ఏదైతే కలిగి ఉన్నారో దేవుడు, ఆ యొక్క నామమును బట్టి ఆయన చేసిన నిబంధన కావచ్చు, ఆయన ఇచ్చిన వాక్కు కావచ్చు, ఆయన చేస్తూ ఉన్న వాగ్దానములు కావచ్చు, ఇప్పటికీ కూడా ఎప్పుడు తప్పిపోలేదు, మీరలేదు. ఆయన ప్రతి క్షణము కూడా వాటిని నెరవేర్చుకుంటూ వస్తానే ఉన్నారు. అంటే ఆయన మన యొక్క జీవితంలో నమ్మదగినటువంటి దేవుడుగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఎట్టకేలకు ఆయన కొన్ని వేల సంవత్సరములు అయినా సరే ఆయన నెరవేర్చారండి. అయితే మన యొక్క జీవితంలో శోధనలైనా, కష్టాలైనా, కడగండ్లైనా, ఉపద్రవములు, కన్నీళ్లతో మన యొక్క జీవితంలో ఉండినప్పటికీ కూడా ఆ యొక్క దేవుడు, నిత్యుడైనటువంటి దేవుని యొక్క నామమును బట్టి మనము ధైర్యము తెచ్చుకొని ఆయన నిత్యుడైనటువంటి దేవుని నామమును బట్టి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. అయితే ఎంతమంది అయితే యొక్క షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, మనము నమ్ముకున్నటువంటి దేవుడు తాత్కాలికమైనటువంటి వాడు కాదు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నిరంతరము జీవించేటువంటి వాడు, నిత్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుని మనందరము కూడా నమ్ముకుంటా ఉన్నాం, స్మరించుకుంటా ఉన్నాం, ప్రతిరోజు కూడా స్తుతిస్తా ఉన్నాము గనుక ఆయనను ఆరాధన చేస్తా ఉన్నాము. ఆ యొక్క నామమును బట్టి మనము ప్రతి క్షణము కూడా దేవునికి మరింత దగ్గరగా జరిగి ఆయన వైపు తిరిగి ఆయన యొక్క నామాన్ని మనము స్తుతించే విధంగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.